ఇక ఏపీ తెలంగాణలోని వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. భారీ వర్షాలు, వరద నష్టం సమాచారం, తాజా పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరించారు. నష్టం అంచనా వివరాలను నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఏపీ వరదల్లో 46 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నివారణ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈ బృందం సమావేశమై పరిస్థితులను అడిగి తెలుసుకుంది. వివిధ శాఖల అధికారులు తమకు ఆయా శాఖల్లో సంభవించిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. విజయవాడలో వచ్చిన వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని వారు కోరినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన 6 సభ్యుల బృందం 2 టీమ్స్ గా కృష్ణా, బాపట్ల జిల్లాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమించిందని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. సహాయక చర్యలు, అత్యవసర వైద్య సేవలు, విజయవాడ పరిధిలో దెబ్బతిన్న ప్రాంతాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇళ్లలో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, గృహోపకరణాలను సిబ్బందితో మరమ్మతులు చేయిస్తున్నామని వారికి తెలిపారు. ఫ్లడ్ సిచ్యువేషన్ మీద, వరద పరిస్థితి మీద వారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నష్టాలు ఎన్ని వచ్చినాయి వాళ్ళకి వీడియోలు, ఫోటోలు చూపించడం జరిగింది. మనం రిలీఫ్, రీహాబిలిటేషన్ మెజర్స్ ఏం తీసుకున్నాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇనీషియల్గా మనం అంచనా వేసుకున్నటువంటి నష్టాలుకి వివరాలు కూడా వారికి తెలియపరచడం జరిగింది. బాపట్ల, కృష్ణా జిల్లాల్లో దెబ్బతిన్న గృహాలు, రహదారులు, ఉద్యాన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. కేంద్ర బృందాన్ని విపత్తు నివారణ కార్యాలయంలో కలిసిన రైతు సంఘం నేతలు రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, వారిని ఆదుకునేలా నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, గుంటూరు, బాపట్ల జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పసుపు, కంద, అరటి ఇలాంటి పంటలన్నీ కూడా ఏమాత్రం చేతికొచ్చే పరిస్థితి లేదు. 5 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నుండి తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలి. 10,000 కోట్ల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి కోరుతున్నాం. అటు తెలంగాణలోనూ కేంద్ర బృందాలు పర్యటించాయి. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను, వరద ఉధృతికి గండిపడిన కాలువలు, రహదారులను పరిశీలించారు. పొలాల్లో రాళ్లు, ఇసుక మేట వేయటంతో పంటలు సాగు చేసే పరిస్థితి లేదని రైతులు వారికి వివరించారు. ఎవరూ అధైర్యపడొద్దని, కేంద్రం అండగా ఉంటుందని బృందం సభ్యులు వారికి భరోసా ఇచ్చారు. అంతకుముందు వరద నష్టంపై సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృందం పరిశీలించింది. ముంపు ప్రాంతాల పరిస్థితిపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు. వరద నష్టం అంచనా, కేంద్ర సాయం కోరనున్నారు. రేపు సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ చర్చలు జరపనున్నారు. చర్చల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.